నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చాను. ఎప్పుడో 1 గంటకి రావాల్సింది ఈ ఊరికి, అట్లాంటిది 4:30 దాటింది. ఒక్కొక్క గ్రామం చూస్తూ వస్తే ఆలస్యం అవుతూ ఉంది. కానీ ఎన్నికల సమయం, అందరూ ప్రతి ఊరికి రావాలని కోరేవాళ్ళే. ఇవాళ మీరు వద్దులే, మేము చూసుకుంటాం, తర్వాత వద్దు లేని వాళ్ళు ఒక్కరు కూడా కనపడన్నారు. కానీ తప్పదు, అందరికీ కలవాలి, అందరినీ అభ్యర్థించాలి. ఈనాడు మీకు మన లక్ష్మీ మేడం గారు చెప్పారు, సూపర్ 6 ఫార్ములా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించారు. ఆ వివరాలన్నీ ఆమె చెప్పడం జరిగింది. మళ్ళీ చరిత్రచరణం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల ప్రణాళికలో ప్రధానమైన 6 భాగాల్ని మన లక్ష్మి గారు మీకు వివరించి ఏమేమి జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇవాళ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ ఒకే రోజు 2000 రూపాయలకి పెంచి ఈ మొదటి రోజు నుంచే 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అవునా అమ్మా? మధ్యలో విడతలు ఉన్నాయా? ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయా? లేవు కదా. 2000 అంటే 2000 ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చెప్పారు 3000 ఇస్తానని. మనం కూడా వెనక ముందు ఆలోచించకుండా గుద్దుడే గుద్దు ఒక గుదిబండం తెచ్చుకున్నాం మనం. ఇవాళ ఆలోచించండి, మీరు 3000 ఇచ్చుంటే ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఆయన నెలకు 3000 అయితే సంవత్సరానికి 36,000 అయ్యేది. సంవత్సరానికి 36,000 అంటే ఈ 5 ఏళ్లలో దాదాపు 1,80,000 అయ్యేది. దానికి వడ్డీ ఎంత? ఎన్ని లెక్కేస్తే 2 లక్షల పైన వచ్చేది ఒకటి. కానీ పెద్ద మనిషి ఏం చేశాడు? ఇన్స్టాల్మెంట్ పెట్టాడు. పెన్షన్కి కూడా నువ్వు ఉంటావా పోతావా అన్నట్టు, ఉంటే 250, మీరు ఉండకపోతే 250 కట్టు. అంటే భూమి మీద ఉన్నా పైకి పోయినా ఇట్లా లెక్కేసి ఇన్స్టాల్మెంట్లో 250 పెట్టాడు. సంవత్సరానికి 250 పెంచుతా వచ్చి సరిగ్గా ఇంకొక నెలలో ఎలక్షన్ ఉందనగా 250 ఇచ్చేసి, నేను 3000 రూపాయలు మీకు ఇచ్చేశాను, నేను బటన్ నొక్కేశాను, నొక్కిన బటన్ ఇరుక్కుపోయి ఉంది, కాబట్టి మీరు నాకు ఓటేయండి, మళ్ళీ ఆ బటన్ రిలీజ్ అవుతాను. అసలు విషయం దాచిపెట్టాడు. ఇన్స్టాల్మెంట్గా నీకు ఇచ్చినటువంటి డబ్బు దుర్మార్గంగా ఇవాళ తప్పుడు ఆలోచనతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. పెన్షన్ వృద్ధులకు ఇచ్చేటువంటిది, దాన్ని 4,000 చేస్తాను. నేను 4,000 ఒకే విడతలో ఇస్తాను. బాబు ఆగండి. ఈ 4,000 రూపాయల పెన్షన్ ఒకే విడత, మార్చేది, నెలకు కొంత ఇచ్చేది, మళ్ళీ కొంత ఇచ్చేది, ఇదంతా లేదు. అయితే మళ్ళీ ఒకటి చెప్పాడు ఆయన, నేను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెల జూలైలో వస్తుంది, జూలైలో 4,000 ఇస్తాను. కానీ ప్రకటించింది ఈ నెల ఏప్రిల్ మాసం. వాళ్ళు 3 ఇచ్చి సరిపించారు. మేము మిగిలిన 1000 కూడా ఇస్తాం.